ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్. ఈ వీడియోలోని ఎంఎస్ ఎక్సెల్‌లో 2 షీట్స్‌లో ఉన్న డేటాని కంపేర్ చేయడం ఎలాగో చూద్దాము. ఇంతకు ముందు నేను 2 లిస్ట్స్‌లో డేటాని కంపేర్ చేయడం అనేది ఈ వీడియో చేశాను. అది చూడకపోతే గనక ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లోని మన ఛానెల్‌లో ప్లే లిస్ట్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. అదేంటి ఒకే షీట్‌లో ఉన్న 2 లిస్ట్స్‌లో డేటాని కంపేర్ చేయడం. కానీ ఇప్పుడేంటి షీట్స్ వేరు. ఇక్కడ షీట్ 1లో సమ్ ఎంప్లాయీ నంబర్స్ ఉన్నాయి. అలాగే షీట్ 2లో కొన్ని ఎంప్లాయీ నంబర్స్ ఉన్నాయి. ఈ 2 షీట్ 1, షీట్ 2లో ఉన్న ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి చూసారా? ఆ నేమ్స్‌ని కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేసి ఏ నేమ్స్ అయితే రిపీట్ అయినయి, ఏ నేమ్స్ అయితే రిపీట్ అవ్వలేదు న్యూ నేమ్స్ అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది ఏ విధంగా కంపేర్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందు ఇప్పటివరకు మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే. ఇక్కడ షీట్ 1లో ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి. అలాగే షీట్ 2లో ఎంప్లాయీ నేమ్స్ అనేవున్నాయి. నేను వీటిని ఎ కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేయాలి అంటే ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాము. ఈక్వల్ టు ఇఫ్ అని బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈజ్ ఎర్రర్, ఈజ్ ఎర్రర్ మ్యాచ్ ఎంఏటి సీహెచ్. మ్యాచ్ తర్వాత మీరు బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడండి లుకప్ వాల్యూ, లుకప్ ఎరై, మ్యాచ్ టైప్ అని అయితే అడుగుతుంది. ఓకే. లుకప్ వాల్యూ వచ్చేసరికి నేను ఇక్కడ 1 సత్య ఇది ఏంటండి ఏ2 కాబట్టి ఈ సత్య అనేది సెలెక్ట్ చేశాను. కామా దేనితో కంపేర్ చేయాలి? షీట్ 2లో ఉన్న డేటాతో కంపేర్ చేయాలి. ఓకే. నేను షీట్ 2లో ఉన్న డేటాని మొత్తం ఎంత డేటా ఉంటే అంతా కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని షీట్ 1లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి. అందరూ కూడా కన్‌ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. మనం ఏ డేటాని సెలెక్ట్ చేసుకున్నాము? షీట్ 2లో ఉన్న డేటాని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఇక్కడేమని వచ్చిందండి? షీట్ 1లో డేటా వచ్చింది. సో, అది మీరు ఒకసారి చెక్ చేసుకొని, అది ఎడిట్ చేసుకొని మోడిఫై చేసుకోండి. నేనిక్కడ షీట్ 1 అనేది తీసి 2 అనేది ఇచ్చాను. ఓకే. షీట్ 2 కామా నెక్స్ట్ చూడండి ఇక్కడ 0 అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్, 1 అంటే లెస్ థాన్, -1 అంటే గ్రేటర్ థాన్. మనకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి 0 అనేది తీసుకుంటున్నాను. 0 తీసుకొని బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఏ బ్రాకెట్ క్లోజ్ చేసామండి మనం? మ్యాచ్ తర్వాత ఓపెన్ చేసిన బ్రాకెట్ క్లోజ్ చేసాము. అలాగే ఈజ్ ఎర్రర్ తర్వాత ఓపెన్ చేసిన బ్రాకెట్ కూడా క్లోజ్ చేసేసాము. ఓకేనండి. క్లోజ్ చేసి కామా పెట్టుకొని డబుల్ కొటేషన్‌లో ఇది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయితే గనక మనకేం రావాలి? అది న్యూ డేటా అని రావాలి. ఓకేనండి. ఇన్ కేస్ మ్యాచ్ అవ్వకపోతే అది రిపీట్ అయ్యింది అని రావాలి. మనం ఇక్కడ ఈజ్ ఎర్రర్ అనేది తీసుకున్నాం కాబట్టి 0 అని తీసుకుంటే ఓకే. ఇప్పుడు ఎంటర్ చేయండి. మీకు సత్య అనే నేమ్ చూడండి మనకి న్యూ అని చూపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి. టోటల్‌గా న్యూ అయితే ఏమున్నాయి రిపీట్ వరుణ్ అనే నేమ్ రిపీట్ అయింది అంటుంది. సో, మనం షీట్ 2లో వరుణ్ అనే నేమ్ చూద్దాము. ఇదిగోండి ఉంది. అలాగే మనం షీట్ 1లోని ఇంకేం రిపీట్ అయినాయండి? గిరి రిపీట్ అయింది. రాజు రిపీట్ అయిందంట. సో, షీట్ 2లోకెళ్ళి చెక్ చేయండి. గిరి, రాజు కూడా రిపీట్ అయింది. సో, ఇక్కడ మీరు నాకు ఇలా వద్దు. ఓన్లీ రిపీట్ అయినయి మాత్రం రిపీట్ అని చూపిస్తే సరిపోతుంది. న్యూ అనేది ఏం చూపించవలసిన అవసరం లేదు అనుకుంటే, సేమ్ మన ఫార్ములాలోనే ఇక్కడ న్యూ అని ఉంది చూసారండి డబుల్ కొటేషన్‌లో. డబుల్ కొటేషన్ ఉంచి న్యూ అనేది తీసేయండి. తీసేసి మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ చేయండి ఇక్కడ. ఫిల్ హ్యాండిల్ చేస్తే ఓన్లీ రిపీట్ అయిన నేమ్స్ మాత్రమే మనకి రిపీట్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎంఎస్ ఎక్సెల్‌లో 2 లేదా 3 షీట్స్‌లో డేటాని కంపేర్ చేసుకొని ఏ నేమ్స్ అయితే రిపీట్ అయినయి, ఏవైతే న్యూ నేమ్స్, న్యూ డేటా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.